హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళకు ఒక బంపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు ఓపెన్ ర్యాలీ అయితే కండక్ట్ చేస్తున్నారు. కేవలం మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, మేల్ అండ్ ఫీమేల్. ఇంకొక గుడ్ న్యూస్ వచ్చేసి ఏంటంటే తెలుసా, మనకు ఈ ఓపెన్ ర్యాలీ మొత్తం కూడా మనకు ఆంధ్రప్రదేశ్ గుంటూరులో అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. తెలంగాణ వాళ్ళకు అండ్ ఏపీ వాళ్ళకు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి గుంటూరులో అయితే ర్యాలీ అయితే ఉంటుంది, ఓపెన్ ర్యాలీ. దీనికి ఎలాంటి అప్లికేషన్ అయితే ఉండదన్నమాట. మీకు వాళ్ళు అయితే ఏపీ వాళ్ళకి ఏ డేట్న వెళ్ళాలి, మేల్ వాళ్ళు ఫీమేల్ వాళ్ళు సపరేట్ డేట్ ఇచ్చాడనమాట. ఆ డేట్లో మీరు డైరెక్ట్గా మీరు సర్టిఫికేట్ తీసుకొని సెలక్షన్స్కి వెళ్తే సరిపోతుంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. చూస్తున్నట్టు ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి మన డిఫెన్స్ రాడింగ్ యాప్లో మీకు ప్రజెంట్ అయితే తక్కువ ప్రైస్కి అయితే ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. ఎవరైనా కోర్స్ తీసుకుంటా అంటే తీసుకోండి. ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అక్కడ మీరు మన డెమో వీడియోస్ అంటే ఇన్స్టాల్ చేసుకునే యాప్ అనేది, అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఫ్రీ డెమో వీడియో చూసి మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ వస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ వెళ్ళినట్టే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు వచ్చినటువంటి ఓపెన్ ర్యాలీ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకు ఈ రోజు మార్నింగ్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అండ్ నేనే మీకు మొట్టమొదటిగా అయితే అప్డేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే కూడా మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్వైట్స్ అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ టు అపియర్ ఇన్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఫ్రమ్ March 9th 2026 టు March 23rd 2026 వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎక్కడెక్కడ ర్యాలీస్ ఉన్నాయంటే, మనకు ఐజ్వాలా, గుంటూరు అండ్ షిల్లాంగ్. మనకు ఏపీ అండ్ తెలంగాణ వరకు గుంటూరులో అయితే కండక్ట్ అయితే చేస్తున్నాడు. ఈ నోటిఫికేషన్ ఏం పోస్టులు భర్తీ చేస్తున్నాడంటే కానీ అగ్నివీర్ వాయువు అదర్ దేన్ సైన్స్ సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి అంటే ఆ రిలేటెడ్ ఉన్నటువంటి వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నాడు అనమాట మనకు ఈ నోటిఫికేషన్లోన. ఇక నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ర్యాలీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, దీనికి ఎలాంటి అప్లికేషన్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. నేను వీడియోలో మీకు బై మిస్టేక్గా చెప్తా ఉంటాను అనమాట, అప్లై చేసుకోండి అని. బట్ దీనికి ఎలాంటి అప్లికేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ మనకు ర్యాలీ డేట్ చూసుకుంటే మనకు ఏదైతే మనకు మిజోరాం ఉంది కదా, మనకు ఏపీ అండ్ తెలంగాణ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏ డేట్ని వెళ్ళాలి చూసుకుంటే ఇక్కడ చూసుకోండి. సెలక్షన్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాలీ అట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు. దీనిలో వచ్చేసి మనకు ఎక్కడ కండక్ట్ చేస్తున్నాం అంటే మనకు మెయిన్ గేటు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ NH16 నాగార్జున నగర్ అండ్ గుంటూరు ఆంధ్రప్రదేశ్. మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుంటూరులోన నాగార్జున యూనివర్సిటీలో మనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మనకు ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు ఫీమేల్ వాళ్ళకు సపరేట్ డేట్న అండ్ మేల్ వాళ్ళకు సపరేట్ డేట్ని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరైతే వీడియోని చూస్తున్నారో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డేట్స్ని మీరు కొద్దిగా క్లారిటీగా చూసుకోండి. ఆ డేట్ని మాత్రమే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ముందుకు వచ్చేసి మనకు ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు అమ్మాయిలకి ఒకటే రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఆ డేట్ని మాత్రమే మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. మీరు March 9th 2026 నుండి March 10 2026 మీకు ర్యాలీ అయితే ఉంది. మీరు March 9వ తేదీన మీకు రిపోర్టింగ్ అయితే చేయాలి. బట్ ఏంటంటే మీరు March 8th కల్లా మీరు నైట్ కల్లా మీరు గ్రౌండ్ కాడికి అయితే వెళ్ళేటట్టు చూసుకోండి. మీకు ఎర్లీ మార్నింగ్ మీకు స్టార్ట్ అవుతుంది. ఇక మనకు సెలక్షన్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, గర్ల్స్కి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుంది, రైటింగ్ టెస్ట్ ఉంటుంది, అడాప్టబిలిటీ టెస్ట్ 1 అండ్ టెస్ట్ 2, మెడికల్ అపాయింట్మెంట్ అంటే మెడికల్ టెస్ట్ ఇదైతే కండక్ట్ అయితే చేస్తారు అమ్మాయిలకి. అంటే మనకు March 9th 10th మీకు ర్యాలీ అయితే ఉంది. బట్ 8th ఈవినింగ్ లేదా నైట్ కల్లా మీరు గ్రౌండ్ కాడికి వెళ్ళేటట్టు చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు మేల్ వాళ్ళకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళకు March 12 అండ్ 13 ఈ 2 రోజుల్లో మీకు ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. బట్ మీరు రిపోర్టింగ్ చేయాల్సినటువంటి డేట్ వచ్చేసి March 12 నెక్స్ట్ మంత్ 12వ తేదీన మీకు ర్యాలీ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ రోజు రిపోర్టింగ్ అయితే చేయాలి. బట్ మీరు ఒక రోజు ముందు March 11th నైట్ కల్లా మీరు గ్రౌండ్ కాడికి వెళ్ళేటట్టయితే చూసుకోండి. ఇక నెక్స్ట్ తెలంగాణలో ఉన్నటువంటి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అన్నమాట March 15 అండ్ 16 ఈ డేట్స్ అయితే మీకు ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళు March 15వ తేదీన రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఒకరోజు ముందు 14వ తేదీ నైట్ కల్లా మీరు గ్రౌండ్ కాడికి అయితే వెళ్ళేటట్టు చూసుకోండి. ఇక సెలక్షన్స్ అనేవి మనకి ఏ విధంగా ఉంటుందంటే సేమ్ అనమాట. ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, రైటింగ్ టెస్ట్ ఉంటుంది, అడాప్టబిలిటీ టెస్ట్ 1 అండ్ టెస్ట్ 2, తర్వాత మనకు మెడికల్ టెస్ట్ ఏవైతే కండక్ట్ అయితే చేసి
మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత జాబ్ అంటే మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! దీనికి ఎలాంటి అప్లికేషన్ అయితే ఉండదు. అండ్ కేవలం ఇంటర్మీడియేట్ సరిపోతుందని. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియేట్ లేదా 10+2 ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. బట్ కంపల్సరీగా ఇంటర్‌లో గానీ లేకుంటే వాటి ఈక్వలెంట్ సబ్జెక్ట్‌లో మీకు 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి ఓవరాల్‌గా ఇంటర్‌లోన. అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో కూడా మీకు 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీరు 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదంటే గన 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ ఎవరైతే చేసుంటారో ఇంజినీరింగ్, మెకానికల్ గానీ, ఎలక్ట్రికల్ గానీ, ఎలక్ట్రానిక్స్ గానీ, ఆటోమొబైల్ గానీ, కంప్యూటర్ సైన్స్ గానీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ గానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గానీ, ఈ విభాగాలు మీకు 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్‌కి అర్హులు. ఇక నెక్స్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్. ఈ నోటిఫికేషన్‌కి డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే మనకు జూలై 2, 2005 నుండి జనవరి 2, 2009 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ర్యాలీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కొంతమంది అయితే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ జూలై 2 ఉంది కదా! 2005 ఒకవేళ 2005 జూలై 1 తేదీన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే నాట్ ఎలిజిబుల్. మీరు 2వ తేదీ నుంచి పుట్టి ఉండాలి. 2, 3, 4, 2005 ఆ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ మనకు జనవరి 2, 2009 ఉంది కదా! జనవరి 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. మీరు జనవరి 1 గానీ, 2 గానీ 2009లో పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మీకింత క్లారిటీ చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఏంటంటే కింద కామెంట్ చేస్తారు. బ్రదర్ మా డేట్ ఆఫ్ బర్త్ ఇది. మేము ఎలిజిబుల్ అని. కొద్దిగా చూడండి మీరు. ఇక మనకు ఫైనల్‌గా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ముందుగా ఫిజికల్ టెస్ట్, తర్వాత రిటన్ టెస్ట్, తర్వాత మనకు అడాప్టబిలిటీ టెస్ట్ 1 అవన్నీ కండక్ట్ చేసి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మనకు సెలక్షన్స్‌లోనే మనకు ముందుగా ఏందంటే మీరు ర్యాలీకి వెళ్తారు కదా! మనకు వెరిఫికేషన్ అయితే చెక్ చేస్తారన్నమాట ముందుగా. మన సర్టిఫికేట్స్ గానీ, మనకి క్వాలిఫికేషన్ ఉందా లేదా అన్నీ కూడా మనకు ప్రాపర్‌గా చెక్ చేస్తారు. అండ్ హైట్ అవన్నీ కూడా. తర్వాతనే మనకు రన్నింగ్ అనేది కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే అయితే వరకు మనకు ర్యాలీకి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి అనేది నా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ వీడియోని మీరు ఓన్లీ సెలక్షన్ ప్రాసెస్ అవి మాత్రం చూడండి. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకు పీఎఫ్టీ-1, పీఎఫ్టీ-2 అయితే ఉంటుంది. ఇక్కడ పీఎఫ్టీ-1 వచ్చేసి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ 1, 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని మేల్ వాళ్ళు వచ్చేసి 7 మినిట్స్‌లో కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ అమ్మాయిలైతే గన 8 మినిట్స్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని. ఇది ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే పీఎఫ్టీ-2కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు పీఎఫ్టీ-2 అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే ముందుగా మేల్ వాళ్ళకు 10 పుషప్స్ 1 మినిట్‌లో కంప్లీట్ చేసుకోవాలి. 10 సిటప్స్ 1 మినిట్‌లో కంప్లీట్ చేసుకోవాలి. 20 స్క్వాట్స్ 1 మినిట్‌లో కంప్లీట్ చేసుకోవాలి. అయితే మనకు ప్రతి టెస్ట్‌కి మనకు మధ్యన మనకు కొన్ని నిమిషాలు మాత్రమే బ్రేక్ అయితే ఇస్తారు. అంటే త్వరగా చేసేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకు అమ్మాయిలకి పీఎఫ్టీ-2 ఏ విధంగా ఉంటుందంటే 10 సిటప్స్ 1 మినిట్ 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవాలి. 15 స్క్వాట్స్ 1 మినిట్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ అనేది. ఇక నెక్స్ట్ మనకు రిటన్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే గన ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ టైప్‌లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏందంటే మనకు 45 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చి మనకు 20 క్వెషన్‌లు అయితే వస్తాయి. ఒకవేళ మీకు రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్‌కి వచ్చేసి మనకు 30 క్వెషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి మనకు 1 మార్క్ అయితే ఇస్తారు. అండ్ నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంది 0.25. 4 తప్పులకు మీకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకేందంటే అడాప్టబిలిటీ టెస్ట్ 1 అండ్ టెస్ట్ 2 కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే గన మనకు షుగరు అంటే బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ అండ్ ప్రతీది మనకు యూరిన్ టెస్ట్ ప్రతీది అయితే చెక్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏమేమి టెస్ట్ కండక్ట్ చేస్తారు ఏంటి అనేది. నెక్స్ట్ మనకు హైట్ విషయానికొస్తే గన మనకు మినిమం మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ సెపరేట్‌గా ఏం లేదు. ఒకటే హైట్ అయితే పెట్టడం జరిగింది. మేల్ వాళ్ళకు 152 సెంటీమీటర్లు కంపల్సరీగా మనకు మినిమం హైట్ అయితే ఉండాలి. అండ్ అమ్మాయిలకు కూడా సేమ్ 152 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. అంతకన్నా ఎక్కువున్నా పర్వాలేదు. ఇక నెక్స్ట్ మనకు వెయిట్ వచ్చేసి మనకు ఎంతున్నా పర్వాలేదు. అంటే మన హైట్‌కి మన ఏజ్‌కి తగ్గట్టు. ఇక నెక్స్ట్ మనకు చెస్ట్. ఇక్కడ మనకు ముందుగా మేల్ వాళ్ళకొచ్చేసి ఏందంటే మినిమం వచ్చేసి మనకు చెస్ట్ అనేది 77 సెంటీమీటర్లు అయితే ఉండాలి. బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం 5 సెంటీమీటర్స్ ఎక్స్‌పెన్స్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకొచ్చేసి చెస్ట్ అనేది ఎంతున్నా పర్వాలేదు. బట్ బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్‌పెన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు అగ్నివీర్ వాయువు కింద మనకు భర్తీ చేసినటువంటి ఈ ఓపెన్ ర్యాలీ వచ్చేసి మనకు అగ్నివీర్ నోటిఫికేషన్ అనమాట. అగ్నివీర్ నోటిఫికేషన్ అంటే ఏం లేదు బ్రదర్. మనకేందంటే 4 ఇయర్స్ మాత్రం మనం సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 4 ఇయర్స్ సర్వీస్ ఏ ఇయర్‌లో మీకు ఎంత అమౌంట్ వస్తుంది, ఇన్ హ్యాండ్ ఎంత మీకు ఎంత కట్ అవుతుంది మొత్తం కూడా చూసుకోవచ్చు. అండ్ మనకు 4 ఇయర్స్ తర్వాత మనకు అప్రాక్సిమేట్‌లీ సేవ అనేది ప్యాకేజ్ కింద 5,02,000 మనకు కట్ అవుతే 5,02,000 మనకు సేవ అనేది ప్యాకేజ్ కింద వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్ మనకు 10,04,000 అనేది మనకు ఇంటికైతే
మనం వెళ్ళేటప్పుడు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనం అగ్నివీర్‌గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ కూడా మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు ఓపెన్ ర్యాలీ రావడం అయితే జరిగింది. ఈరోజు మార్నింగే రావడం అయితే జరిగింది. అందరికంటే ముందు నేనే మీకు అప్డేట్ ఇస్తున్నాను. నోటిఫికేషన్ అప్డేట్ అనేది. కాబట్టి ఎవరికైతే ఇలాంటి ఫాస్ట్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. అండ్ మీకు ఇంత ఎఫర్ట్ పట్టి వీడియో చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరికి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ.